నీట్ యూజీ రీ ఎగ్జామ్ పై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విద్యార్థుల తరపు న్యాయవాది విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దాదాపు 1600 మంది అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు సోషల్ మీడియాలో సమాచారం వెలుగులోకి వచ్చిందని అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఇప్పటికీ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారని, పరీక్షకు చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని చెబుతూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని కోర్టు విచారించదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఇలాంటి విషయాల్లో కోర్టులను ఆశ్రయిస్తున్నారనే విషయం తెలుసన్న సీజేఐ ఆ కేసులన్నీ జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందున్నాయని గుర్తు చేశారు. కోర్టు సెలవులు ముగిసిన తర్వాత అవన్నీ విచారణకొస్తాయని వ్యాఖ్యానించారు. దీంతో నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ కు సంబంధించిన ఆందోళనపై తక్షణ ఉపశమనం లభించలేదు. పిటిషన్లను సెలవుల అనంతరం సుప్రీంకోర్టు పరిశీలించే అవకాశం ఉంది. నీట్ అభ్యర్థులకు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ధైర్యం చెప్పారు. రాసిన పరీక్షనే మళ్లీ రాయడంలో ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోగలనని అన్నారు. 1 నెల వ్యవధిలో 2 సార్లు పరీక్ష రాయడం చిన్న విషయం కాదన్నారు. అయినప్పటికీ మనసు పెట్టి చదవండి, ప్రశాంతంగా పరీక్ష రాయండి, అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని కేజ్రీవాల్ సూచించారు. हेलो बच्चों, कैसे हो? संडे को नीट का एग्जाम है, तैयारी हो गई? मैं जानता हूं आप लोगों ने बहुत कुछ सहा है. एक महीने में 2 बार पेपर देना कोई हंसी खेल नहीं है. एक बार नीट का एग्जाम देने में नानी याद आ जाती है. पर वो वाली सारी बातें छोड़ो, अच्छे से अब मन लगा के पढ़ो. कुछ घंटे रह गए और बहुत काम दिमाग से, शांत दिमाग से पेपर दे के आना. आई एम वेरी श्योर यू विल कम आउट विद फ्लाइंग कलर्स. आप सब लोग बहुत अच्छा करोगे, नीट में पास होगे, अच्छे डॉक्टर बनोगे. आप सब लोगों को ऑल द बेस्ट. गॉड ब्लेस यू. हेलो.